5% వడ్డీకి 3 లక్షల రుణం ఇస్తున్న కేంద్రం. చేతి వృత్తుల్లో ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందుబాటులోకి తెస్తుంది. కరోనా సమయంలో చిరు వ్యాపారులకు రుణాలు అందించింది. తాజాగా చేతి వృత్తుల వారి కోసం పీఎం విశ్వకర్మ యోజన పేరుతో పథకం తీసుకొచ్చింది. గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి మోడీ దీన్ని ప్రారంభించారు. అర్హులెవరంటే కుమ్మరులు, శిల్పులు, నాయి బ్రాహ్మణులు, వడ్రంగులు, స్వర్ణకారులు, రజకులు, చేపల వల తయారీదారులు, మాలలు అల్లేవారు, చీపులు తయారు చేసేవారు, చర్మకారులు, చెప్పుల తయారీదారులు, మేస్త్రీలు, గంపలు, చాపలు, తాళాలు, ఆయుధ కవచ తయారీదారులు, ఇలా 18 రకాల వృత్తుల్లో ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. వయసు 18 సంవత్సరాలు నిండాలి. పీఎంఈజీపీ గాని ముద్రా వంటి పథకాలతో లబ్ధి పొందకుండా ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. దరఖాస్తు చేసుకునే విధానం: ఆధార్ కార్డు లింకు అయిన మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలతో మీ సేవ గాని లేదా సిఎస్సి కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్కు లింకు ఉన్న ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో మెఫ్మా అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 5 రోజుల శిక్షణ ఉంటుంది. ఆ సమయంలో రోజుకు 500 స్టైఫండ్ ఇస్తారు. శిక్షణ తర్వాత 15 రోజులు అడ్వాన్స్డ్ ట్రైనింగ్. అది పూర్తయిన తర్వాత 15,000 విలువైన టూల్ కిట్ ఇస్తారు. ఎటువంటి షూరిటీ లేకుండా 5% వడ్డీతో 1,00,000 రుణం అందజేస్తారు. 18 వాయిదాల్లో దీన్ని చెల్లించిన తర్వాత తిరిగి 5% వడ్డీకి మరో 2 లక్షల రుణం ఇస్తారు. దీనిపై అవగాహన పెంచుకొని రుణం తీసుకొని వృత్తి వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులు సూచిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే విలేజ్ వాయిస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫోక్ సాంగ్స్ కోసం సురేష్ గానా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.